అలకాపురి లోకంలో ధనాధిపతి కుబేరుడు అహంకారంతో నిండిపోయాడు. అతని ప్రాసాదం బంగారం వజ్రాలు రత్నాలతో నిండిపోయి మెరవసాగింది. తన ఐశ్వర్యాన్ని ప్రదర్శించేందుకు చిన్న గణేశుణ్ణి ఒక మహా విందుకు ఆహ్వానించాడు. కుబేరుడు సింహాసనంపై గర్వంగా కూర్చుని తన సంపదతో దేవతలను సైతం మెప్పించగలనని విశ్వసించాడు. విందు మొదలైంది. గణేశుడు కూర్చుని భోజనం మొదలుపెట్టాడు. తిన్నాడు, తిన్నాడు, తిన్నాడు. 100 పళ్ళెములు క్షణాల్లో ఖాళీ అయ్యాయి. అయినా ఆయన ఆకలి తీరలేదు. కొన్ని క్షణాల్లోనే ఆ భోజనమందిరం ఖాళీ అయిపోయింది. కాని గణేశుని ఆకలి మరింత పెరిగింది. చిరునవ్వుతో గణేశుడన్నాడు, ఇంకా ఆహారం లేకపోతే నిన్నే తినేస్తాను కుబేరా. భయంతో వణికిన కుబేరుడు వెంటనే కైలాసానికి పరుగెత్తాడు. భగవాన్ శివుడు పార్వతీదేవి ముందు నమస్కరించి సహాయం కోరాడు. శివుడు స్నేహపూర్వకంగా చెప్పాడు, కుబేరా సంపదపై గర్వం దైవాన్ని తృప్తిపరచదు. అహంకారం లేని ప్రేమతో చేసిన భక్తి మాత్రమే గణేశుని తృప్తిపరుస్తుంది. తన తప్పును గ్రహించిన కుబేరుడు గణేశుని వద్దకు తిరిగొచ్చాడు. వినమ్రతతో చిన్న గిన్నె అన్నం సమర్పించాడు. వెంటనే గణేశుని ఆకలి తీరిపోయింది. ఆయన సంతోషంగా చిరునవ్వు చిందించాడు. గణేశుడు తన ఆశీర్వాద హస్తాన్ని ఎత్తి కుబేరుని కటాక్షించాడు. కుబేరుడు కృతజ్ఞతతో నమస్కరించాడు. నిజమైన తృప్తి ధనంలో కాదు, వినమ్రతలోనే ఉందని గ్రహించాడు. పాఠం: ధనంపై గర్వం వ్యర్థం. నిజమైన భక్తి వినయమే దైవాన్ని సంతోషపరుస్తాయి. గణపతి బప్ప మోర్య. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా.